సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా పెందుర్తి కమ్యూనిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ అవంతి ప్రజలకు సూచించారు. ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వర్షాల కారణంగా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉన్నందున కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, జ్వరం వచ్చిన వెంటనే కంగారు పడవలసిన అవసరం లేదని, 1-2 రోజుల్లో తగ్గకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు వెళ్లాలని కోరారు. పెందుర్తి ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, వైద్య సేవలను ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇప్పుడు ప్రెజెంట్ మనకి సీజనల్ వ్యాధులు పేషెంట్లు అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ ఈ వర్షాకాలంలో ఈ సీజనల్ వ్యాధులు వస్తాయి. అవి ఏంటంటే వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్, మలేరియా ఫీవర్స్. మెయిన్ ఏంటంటే ఈ వర్షాకాలంలో మనం ఆహారం, ఇప్పుడు నీరు, ఆహారము అదేంటంటే కలుషితం అవ్వడం వల్ల మెయిన్ టైఫాయిడ్ ఫీవర్స్ అలాంటివి వస్తుంటాయి. దానివల్ల మనం పేషెంట్లు ఏమీ కంగారు పడిన అవసరం లేదు. అంటే బాయిల్ చేసిన వాటర్ తాగడము, తర్వాత ఏంటంటే కంటామినేటెడ్ ఫుడ్ కాకుండా మంచిగా వేడిగా ఉన్నవి ఆహారం తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే మనకి టైఫాయిడ్ ఫీవర్ అనగానే వైరల్ టెస్టులు మనం హాస్పిటల్లో చేస్తాము. అది పాజిటివ్ రాగానే పేషెంట్లు భయపడుతున్నారు, అమ్మ టైఫాయిడ్ వచ్చింది, నాకు పాజిటివ్ వచ్చింది అనేది. అలా కాకుండా మనం ఏంటంటే పాజిటివ్ రాగానే డాక్టర్ అంటే టైటర్ టెస్ట్ ఉంటుంది, IgM, IgG అలాంటి టెస్టులు చేయించుకుంటే కరెక్ట్గా మనకి సాల్మోనెల్లా టైఫీ అని అంటే సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా మనకి టైఫాయిడ్ అనే ఫీవర్ కాజ్ చేస్తుంది. కానీ దాన్ని ఏంటంటే మనము టైటర్ టెస్ట్ చేయించుకొని IgM, IgG దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎంతవరకు దాని రేషియో ఉందనేసి. ఇప్పుడు ఏంటంటే 1:60, 1:40, 1:160 చూసుకొని టైఫాయిడ్ వచ్చిందని చాలా మంది పేషెంట్లు భయపడ్డారు. అలా కాకుండా మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సరైన ట్రీట్మెంట్స్ వచ్చాయి మనకి. యాంటీబయాటిక్స్, కరెక్ట్ టైంకి యాంటీబయాటిక్స్ కోర్స్ వాడుకొని కరెక్ట్గా ఇప్పుడు పరిచయం అంటే ఏమి ఉండదు. మనం ఏంటంటే నాన్ వెజ్, ఆయిల్ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే నేను ఈ టైఫాయిడ్లోని ఇంటెస్టైన్ డ్యామేజ్ అంటే ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవుతుందని మనం ఏంటంటే డిసెంట్రీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల మనము ఆయిల్ ఫుడ్స్, నాన్ వెజ్ ఒక 7 to 10 days అవాయిడ్ చేయమని చెప్తాము. మ్యాక్సిమం ఏంటంటే యాంటీబయాటిక్స్ కోర్స్ కరెక్ట్గా వాడుకుంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ముందు మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి, యాంటీబయాటిక్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత మన పెందుర్తి హాస్పిటల్లో మనం వైరల్ టెస్ట్ చేస్తాము. అంటే అది పురాతనమైన టెస్ట్, కాకపోతే మనం అదే ఆ టెస్ట్ చేస్తాము. మనకి అన్ని అందుబాటులో డ్రగ్స్ ఉన్నాయి, సరైన టైంకి మన ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, డాక్టర్స్ కూడా అవైలబుల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ బాగా ఇస్తాము. మీరు ఏంటంటే ఈ టైఫాయిడ్ జ్వరం వచ్చిందని భయపడకండి. చక్కగా బాయిల్డ్ వాటర్ అంటే బాయిల్ చేసుకొని వాటర్ తాగడం అవన్నీ చేయాలి. అంతే, మీ వరకు కంటామినేట్ ఫుడ్ కాకుండా.